హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. మీ అందరికీ అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ తోటి నేను ఇవాళ కేక్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాను. ఇక్కడ కావాల్సింది 1 కప్పు మైదా, 1 కప్పు షుగర్ పౌడర్, 1 గుడ్డు, బటర్ కానీ లేదంటే మీరు ఆయిల్ తీసుకోవచ్చు, వెనీలా ఎసెన్స్, బేకింగ్ పౌడర్. మనది చాక్లెట్ స్పాంజ్ కేక్ కాబట్టి కోకో పౌడర్ కూడా కావాలి. నేను అది కూడా తెచ్చుకున్నాను. అది 1 కప్పుకి మనకి 1/2 కప్పు కోకో పౌడర్ సరిపోతుంది. ఇక్కడ టిన్ కూడా రెడీ చేసేసి పెట్టేసానండి, గ్రీస్ చేసేసుకున్నాను. మీరు దాని మీద కొంచెం మైదా కూడా చల్లేసేసి ఉంచుకున్నారంటే కేక్ అనేది అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో మనం ఇలాంటి స్ట్రైనర్ ఒకటి పెట్టుకొని దాంట్లో మైదా, తర్వాత షుగర్ పౌడర్ చేసేసానండి నేను పంచదారని. అది కొంచెం బేకింగ్ పౌడర్ కూడా 1/2 టీ స్పూన్. ఇక్కడ క్లిప్ మీకు మిస్ అయింది, బట్ నేను కొంచెం బేకింగ్ పౌడర్ కూడా వేసేసాను. అన్నీ బాగా కలిసేలాగా ఈ విధంగా చల్లించుకోవాలి. ఇవన్నీ మంచిగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని మనము దీంట్లోకి 1/2 కప్పు కోకో పౌడర్ కూడా తీసుకోవాలి. మనం 1 కప్పు మైదా తీసుకున్నాం కదా, 1/2 కప్ తీసుకుంటే చాక్లెట్ స్పాంజ్ కేక్ అనేది మంచిగా వస్తుంది కలర్ఫుల్గా. ఇవన్నీ బాగా కలిసేలాగా మనం ఒకసారి స్పూన్ తోటి కలిపేసేసుకుంటే మనకి మైదా, షుగర్ పౌడర్, కోకో పౌడర్, వేసిన బేకింగ్ పౌడర్ అన్నీ బాగా కలుస్తాయి. ఇప్పుడు ఈ బౌల్లో మనం ఇందాక తీసుకున్న బటర్ నేను కొంచెం కరిగించాను, అది మనకి అలా తెల్లగా కనిపిస్తుంది, అది బటరేనండి. అందులో కొన్ని డ్రాప్స్ వెనీలా ఎసెన్స్ యాడ్ చేశాను. గుడ్డు ఇక్కడ నేను కొంచెం వైట్, ఎల్లో సెపరేట్గా చేద్దామన్నాను, కానీ మీరు మొత్తం వేసేసేసి గిల కొట్టేసుకోవచ్చు అనమాట. మనము మామూలుగా హ్యాండ్ విస్కర్తో అయినా లేదంటే బ్లెండర్తో అయినా సరే ఈ విధంగా కలుపుకుంటే మనకి ఫాస్ట్గా కలుస్తుంది. చేత్తో మనం విడిగా చేస్తే ఏంటంటే ఎక్కువ టైం పడుతుంది. మీకు బ్లెండర్ కావాలన్నా దాని లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటే ఒకసారి చెక్ చేయండి. మనం ముందుగానే ఒకసారి వేసేసైనా సరే కలుపుకోవచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. తర్వాత దీంట్లో నేను 1 చిన్న కప్పు పాలు తీసుకున్నాను. మనము ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్ అంతా మనం ఇందాక కలిపి ఉంచుకున్న దాన్ని కొద్దిగా వేసి యాడ్ చేసుకోవచ్చు అనమాట. మనం పాలు కూడా కలిపేసేస్తే అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలుస్తాయి కదండి, తర్వాత మనం మిక్స్ చేసుకోవడానికి ఈజీ అయిపోతుంది. ఇప్పుడు ఇందాక మనం అన్నీ మిక్స్ చేసుకున్న పౌడర్ని కొంచెంగా వేసేసుకుని కలిపేసుకోవాలి, ఎటువంటి లంప్స్ లేకుండా. ఇక్కడ బీట్ చేయాల్సిన అవసరం లేదండి. మనం మరీ ఓవర్గా బీట్ చేస్తే మనకు ఆ వచ్చిన నురగలో వచ్చిన ఎయిర్, అది ఫ్లఫీనెస్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో మాన్యువల్గానే కలుపుకోవాలి. మీకు బ్యాటర్ కలుపుకున్నాక మనం యాడ్ చేసుకున్న పాలు సరిపోయినట్టుగా లేదు, బాగా థిక్గా అనిపిస్తుందంటే కొంచెం పాలు యాడ్ చేసుకోవచ్చు. కాస్త లూజ్గా ఉంటే మనకి కేక్ అనేది సాఫ్ట్గా బాగా వస్తుంది. మనకి ఇక్కడ బాగా గట్టిగా అనిపిస్తుంది కదండి, సో నేను ఇంకొంచెం 2 టేబుల్ స్పూన్స్ సరిపడే అంత పాలు యాడ్ చేసి మళ్ళీ కన్సిస్టెన్సీ కరెక్ట్ చేసుకుంటాను. చూస్తుంటే డైరీ మిల్క్ చాక్లెట్ కరగబెట్టినట్టుగా కనిపిస్తుంది కదా, అలా తినేయాలనిపిస్తుంది. చాలా సిల్కీ అండ్ స్మూత్గా కనిపిస్తుంది పేస్ట్ అంతా. ఇప్పుడు ఆల్రెడీ టిన్లో నేను ఇందాక గ్రీస్ చేశాను కదండి, ఒకసారి సర్వ్ చేసుకుంటున్నాను, మళ్ళీ ఆయిల్ అంతా అటు ఇటు వెళ్ళిపోయి ఉంటుందని. దీన్ని మొత్తం దీంట్లోకి వేసేసుకొని మనము ఓవెన్లో చేసుకునేట్టయితే మైక్రోవేవ్ ఓవెన్లో మీరు 180 degrees ప్రీ హీట్ చేసుకొని 30 minutes పెట్టుకున్నారంటే సరిపోతుంది. 25 minutes పెట్టి ఒకసారి చెక్ చేసి అయిపోయిందా లేదా దాన్ని బట్టి ఇంకొక 5 నిమిషాలు అనేవి మీరు పెట్టుకోండి. ఒకసారి ఎక్కువ టైం ఇవ్వద్దు. నేను ఇక్కడ మాన్యువల్గా మీకు ఓవెన్ లేని వాళ్ళు కూడా చేసుకునేలాగా చూపిస్తున్నాను. ఇది బాండి కొంచెం కింద అడుగు వెడల్పుగా ఉంటే బాగుంటుందండి. నాది గుంటగా ఉండడం వల్ల ఇక్కడ పెట్టే స్టాండ్ అనేది మరీ పైకి వస్తుంది. అంటే కేక్ బౌల్ పెట్టాక మళ్ళీ కేక్ అనేది పైకి పొంగితే మనకి మూతకు అంటుకుంటుంది, కాబట్టి నేను కొంచెం స్టాండ్ని రివర్స్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు బౌల్ మీద మూత పెట్టేసి మనం 5 minutes మీడియం ఫ్లేమ్లో ఉంచామంటే ఓవెన్ లాగా ప్రీ హీట్ అవుతుంది. తర్వాత మనం రెడీ చేసుకున్న కేక్ బౌల్ని దీంట్లో పెట్టేసేసి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటూ ఉండాలి. 25 minutes 30 minutes తర్వాత ఒకసారి తీసి చూడండి. చూస్తే మనకి ఇంకా ఇందాక అవ్వనట్టుగా కనిపించలేదు కదా, ఇంకొక 10 నిమిషాల తర్వాత మీరు అయిపోయింది అని అనుకుంటే జస్ట్ ఇట్లా చాక్తో కానీ టూత్పిక్తో కానీ ఇన్సర్ట్ చేసి చూడండి. మనకి ఏమాత్రం అంటుకోకుండా క్లీన్గా వచ్చేస్తే కేక్ అనేది ప్రిపేర్ అయిపోయినట్టు.
ఇంక ఈ టైంలో మనం ఆఫ్ చేసేసుకొని కిందకి దించేసుకోవాలి. కేకు దించంగానే రివర్స్ చేయడానికి ట్రై చేయొద్దండి, అది విరిగిపోతుంది, సరిగ్గా రాదు మనకి బౌల్కి అతుక్కుపోయి. చక్కగా చల్లారిన తర్వాత ఒక 10-15 నిమిషాలు, ఒక అరగంట వదిలేసారంటే కేక్ అనేది కంప్లీట్గా కూల్ అవుతుంది. మనకి ఎడ్జెస్ కూడా చక్కగా క్లియర్గా వదిలేసింది చూడండి. కేక్ అనేది మంచిగా బేక్ అయిపోయింది కాబట్టి చాక్తో కానీ ఏదైనా షార్ప్ దాంతో మీరు చుట్టుపక్కల కొంచెం రన్ చేసి నిదానంగా బ్యాక్ సైడ్ ఇలా రివర్స్ తిప్పి ట్యాప్ చేశారంటే నీట్గా కేక్ అనేది ఊడొచ్చేస్తుంది. ఇక్కడ నేను చేస్తున్నాను కదా చాక్ తోటి, అట్లాగా మీరు ఎడ్జెస్ లూజ్ చేయండి, మనకి పట్టుకోకుండా ఈజీగా కేక్ అనేది ఊడిపోతుంది. అంతేనండి, చాలా సింపుల్గా మనం ఇంట్లోనే చాక్లెట్ స్పాంజ్ కేక్ని మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు. హోప్ మీ అందరికీ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ అండ్ అదర్ టిప్స్ చూడాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.